మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. వర్షాకాలం కదండి, చల్లని సాయంత్రం వేడివేడి బజ్జీలు తింటే చాలా బాగుంటుందండి. స్ట్రీట్ సైడ్ క్యాప్సికమ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. క్యాప్సికమ్ని కడుక్కొని చక్కగా తుడుచుకోండి. ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకోండి. చూడండి, ఇలా ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి వేసుకోండి. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి కాస్త గట్టిగానే కలుపుకోండి. చాలా పలచగా చేసుకోకండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. క్యాప్సికమ్ని పిండి గిన్నెలో వేసుకుని బాగా పిండి పట్టించండి. వేడి నూనెలో వేసుకుని చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోళించుకోండి. ఒక గిన్నెలో 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కడుక్కోండి. అంతా ఒక జార్లోకి వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలని తుంపి వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఉప్పు, 4 వెల్లుల్లిపాయలు వేసి నున్నగా మిక్సీకి వేసుకోండి. చూడండి, బజ్జీ చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. వేడివేడిగా కట్ చేస్తే పిండి వేరైపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేసుకున్న పుదీనా చట్నీ పెట్టుకోండి. కొద్దిగా తురిమిన క్యారెట్ పెట్టుకోండి. కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి. కొద్దిగా స్పైసీనెస్ కోసం కారం పొడి చల్లుకోండి. చూడండి, అంతే, ఎంతో రుచికరమైన స్ట్రీట్ సైడ్ క్యాప్సికమ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.